మోదీ సర్కార్ సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు యూపీ సీఎం యోగి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు ఓటమి ఖాయమన్నారు బీజేపీ నేతలు. ఢిల్లీలో జరిగిన ఎట్ హోమ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే గిరిజనులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, రంగస్థల కళాకారులను కలిశారు. వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. అలాగే కళాకారుల ప్రదర్శనలు తిలకించారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహిస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన సహకార సమ్మేళనంలో పాల్గొన్నారు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్, ప్యాకేజింగ్ కు భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్ స్థాపించినట్లు చెప్పారు. మార్కెట్లలో విక్రయించిన తర్వాత డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో సహకార శాఖను ఏర్పాటు చేసిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు షా. वो सहकारिता मंत्रालय ने ऑर्गेनिक खेती करने वाले किसानों के उपज को पैकेजिंग और मार्केटिंग के लिए भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड बनाया है. एक सहकारिता मंत्रालय का गठन किया है जो देश भर के किसानों की आय को बढ़ाने वाला है. మహారాష్ట్రలోని బండారా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలిపారు. మరో 7గురికి గాయాలైనట్లు చెప్పారు నితిన్ గడ్కరీ. भंडारा में ऑर्डिनेंस फैक्ट्री जो है वहाँ बड़ा स्फोट हुआ है और 8 लोगों का मृत्यु हुआ है और 7 जख्मी हुए हैं. ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాపై సమాజ్వాదీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు యూపీ సీఎం యోగి. ఎస్పీ ప్రకటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. సమాజ్వాదీ పార్టీ క్రిమినల్స్, మాఫియా లీడర్లను కాపాడుతోందని విమర్శించారు సీఎం యోగి. आप देख रहे होंगे समाजवादी पार्टी के अध्यक्ष का, पूर्व मुख्यमंत्री का बयान महाकुंभ को लेकर के जब पूरा देश और पूरी दुनिया प्रयागराज की धरती की ओर आकर्षित हो रही है, तब ये रोज महाकुंभ के बारे में दुष्प्रचार करते हैं. रोज दुष्प्रचार करते हैं, यानी दुष्प्रचार करके भारत की आस्था के साथ खिलवाड़ करते हैं, आपकी आस्था के साथ खिलवाड़ करते हैं. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే 10 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు తెలిపింది యూపీ సర్కార్.